హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ యూ ఆల్? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. నాకు తెలిసి బిర్యానీ ప్రాసెస్ మీరు అందరు చూసారు. సో అందుకే ఈరోజు ఫుల్గా ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒకసారి ప్యాన్ పెట్టుకొని దానిపైన గీ వేసుకొని స్టవ్ ఆన్ చేయడం మర్చిపోకండి, లేకపోతే బిర్యానీ అవ్వదు. హోల్ గరం మసాలా వేసుకోండి. దాని తర్వాత అవి ఫ్రై చేయండి, మాడగొట్టకండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని అవి ఫ్రై చేశాక నెక్స్ట్ టమాటో, ఆలు, మిర్చి, క్యారెట్ కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేయండి. అలాగని బయట అటు ఇటు తిరిగారంటే అవి మాడిపోతాయి, చూసుకొని తిప్పుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా హోమ్ మేడ్ గరం మసాలా వేసుకోవాలి. అవి కూడా మిక్స్ చేశాక ఒక 5 minutes వదిలేసి అప్పుడు రైస్ క్లీన్ చేసుకోవాలి. ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ కదా, సో మేము కూడా అలాగే ఆ బౌల్తో తీసుకుని 2 glasses ఆఫ్ వాటర్ వేసాము. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకుని దాని తర్వాత ఆ వాటర్ అంతా కొంచెం మరిగేదాకా చూసి దాని రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఒక 15 minutes దమ్ పెట్టాక మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది.